Deuteronomy chapter 28 and verse 7. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవ నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురో. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క దారి నుండి శత్రువు నీ దగ్గరికి వచ్చేట ఎన్ని దారుల నుంచి పరిగెడతారట? 7 దారులు. అని ఎటు పడితే అటు పరిగెడతారనమాట వాళ్ళు. దేవుడిచ్చిన వాగ్దానం ఎంత బాగుందో చూడండి. దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన చిత్త ప్రకారం నడిచే వారికి ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో ఈ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. ఒకవేళ దేవుని తిరస్కరించి దేవుని వద్దని ఆయన చిత్తాన్ని వ్యతిరేకించి నడిచే వాళ్ళకి ఎలాంటి పర్యవసానాలు ఉంటాయో కూడా ఆ క్రింద వచనాల్లో ఉన్నాయి. ఒక్క యాంగిలే కాదు, ప్రభువుని అంగీకరిస్తే ఎలాంటి దీవెనలు, అంగీకరించకుండా జీవిస్తే ఎలాంటి